డాక్టర్ సూర్యప్రకాష్ గారు హ్మ్. కడుపు నింపే పని చేస్తున్నారు. హ్మ్. ఎవరైనా వచ్చి ఇక్కడ భోజనం చేయొచ్చు, వంట చేసుకొని ఇవన్నీ కూడా. అవును. మీరు ఒక మహిళకు మాతృత్వం అనేది చాలా వరం. అంటే అలాంటి అనుభూతి పొందడం చాలా వాళ్ళు అది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు. అవును. సో మీరు కడుపు పండేటటువంటి కార్యక్రమం అంటే ఆ మహిళ ఏ విధంగా అంటే ఇబ్బందులు సంతానం కలగడానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, సో పౌష్టికాహార లోపమా లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీరు దాన్ని ఒక సిస్టమాటిక్ గా చేస్తూ కూడా మీరు చూడాలి. దాదాపుగా 30,000 మంది అవును. అవును. తల్లులు అవ్వడానికి మీరు దీనికి సంబంధించినటువంటి అవును. ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అవును. ఎట్లా అనిపిస్తుంది మీరిద్దరి జర్నీ? యాక్చువల్లీ ఇది మేము 2002, 2001 ఆ టైంలో మేము అబార్షన్స్కి ఎగనెస్ట్గా వర్క్ చేసేవాళ్ళం అండి. అంటే ఫీటిసైడ్ చేయకూడదు, అంటే ఫీటిసైడ్ కాదు, అంటే 2వ నెల 3వ నెల 1వ నెలదే అసలు అబార్ట్ చేయకూడదు అని మేము కొంత వర్క్ జరిగింది. ఆ అబార్షన్స్ తర్వాత 2003 ఐడెంటిఫై అయ్యిందండి నాకు. అంటే మీకు చెప్పా కదా ఇందాక సినీ కలకత్తాకి వెళ్ళి రావడము, ఆ టైంలోనే మేము గర్భసంచులు తీయకూడదని ఉద్యమం లాగా చేయడము. ఎందుకో రికార్డ్స్ అన్నీ చూసుకుంటుంటే ఎవరైనా వస్తే పిల్లలు పుడుతున్నారు, మినిమం మెడికేషన్తో పుడుతున్నారు, మంచి కౌన్సిలింగ్తో పుడుతున్నారు, ఎలా జరుగుతోంది అని ఐ స్టార్టెడ్ డాక్యుమెంటింగ్ ఇట్. అప్పుడు కృష్ణకుమార్ గారని కృష్ణకుమార్ గారు అని ఐఐసిటీలో ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఆవిడ మొత్తం ఒక 50 కేసెస్ రిజిస్టర్ చేసి ఆవిడ డాక్యుమెంట్ చేసి నీకు ఒక సైంటిఫిక్ టెంపర్ ఉంది కామిశ్రీ, ఈ హిస్టెక్టమీ పనిని కూడా ఒక సైంటిఫిక్గా తీసుకెళ్దాము అని ఆవిడ సజెస్ట్ చేశారు. అప్పుడు ఈ 2004 ఆ టైం నుంచి 2 ప్యారల్గా నడిచాయండి. అంటే గర్భసంచిని కాపాడడం అనే విషయం ఒక సైంటిఫిక్గా ముందుకు వెళ్ళడము, దెన్ ఇన్ఫర్టిలిటీ వర్క్ ఒక అంటే ఇన్ఫర్టిలిటీ వర్క్కి ఏం కావాలండి, నిదానం కావాలి, నెమ్మదిగా మాట్లాడాలి, అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. బికాజ్ ఇట్ ఈజ్ నేచర్, అది వైద్యం కాదు, ఒక సహజమైన జరిగే ప్రక్రియ కదా. ఆ సహజమైన ప్రక్రియకి మన ఆధునిక వైద్యం కానీ మన ఆధునిక లైఫ్ స్టైల్ కానీ ఏమైనా అడ్డంకులు పెడుతోందా, టూ మెనీ మెడికేషన్స్ అవుతున్నాయా, లేకపోతే అస్సలు మెడికేషన్ లేకుండా అయిపోయిందా, అలాగా ఒక బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఉప్పు చూడండి, కూరలో ఎక్కువ కిలో ఉప్పు తెస్తే కిలో ఉప్పు ఒక రోజు వేసేయం కదా, ఎంత కూరలో ఎంత అవసరమో లేకపోతే ఎంత పచ్చళ్ళు ఎంత అవసరమో, లేకపోతే ఇప్పుడు మీరు మీ బండిలో పెట్రోల్ పోయాలి, ఆ పెట్రోల్ బంక్లో ఉన్న పెట్రోల్ అంతా మన కారులో పోయాం కదా, ఎంత ట్యాంక్ ఫుల్ అవుతుందో అంతే. సేమ్ వే ఎంత వైద్యం అవసరమో అంతే చేయడం వల్ల అంటే ఎక్సెసెస్ ఉండద్దు, తక్కువ అవద్దు, ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం వల్ల పని జరుగుతుంది.